ఎవరివన్ ఈ వీడియో వచ్చేసి మనం నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేషన్ గురించి చూద్దాం. ఓకేనా, ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనేది మనకు ఒక రిడిల్ లాగా ఉండేదన్నమాట. ఫస్ట్ మనము అసలు గ్రోత్ అంటే ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది స్టార్టింగ్లో ఇన్కమ్ ద్వారా చేసినారనమాట. పర్సన్ ఒక ఇన్కమ్ ఆర్ కంపెనీ ఒక ఇన్కమ్, దీన్ని బట్టి ఎంత గ్రోత్ వస్తుంది అనేది చెక్ చేసేవారు. ఎప్పుడైతే 1929లో డిప్రెషన్ వచ్చిందో అప్పుడు ఈయన క్యూనెట్స్ వచ్చేసి జీడిపి కాన్సెప్ట్ ఇంట్రొడ్యూస్ చేసినారు. ఓకే, సరే నేషనల్ ఇన్కమ్ వచ్చేసి క్యాలిక్యులేటెడ్ 2 టైప్స్, డొమెస్టిక్ లెవెల్లోని నేషనల్ లెవెల్స్లో. ఏవైతే మనకి ఇండియా అని అనుకోండి కంట్రీ, డొమెస్టిక్ లెవెల్లో అంటే ఓవరాల్ ఇండియా కంట్రీలో ఎంత ప్రొడ్యూస్ అవుతుంది అనేది. అదొకటి. ఇంకోటి గ్రాస్ అండ్ నెట్ ఫార్మ్స్. గ్రాస్ అండ్ నెట్ ఫార్మ్స్ మీకు నేను ఎప్పుడైతే జీడీ చెప్తానో దానిలో మీకు అర్థమైపోతుంది. ఓకే, 4 మేజర్ కాన్సెప్ట్స్ ఉంటాయి. జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, నెక్స్ట్ ఎన్డిపి, నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, గ్రాస్ నెట్ డిఫరెన్స్ చూసుకోండి రెండు. ఓకే, నెక్స్ట్ జిఎన్పి, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్, ఎన్ఎన్పి, నెట్ నేషనల్ ప్రోడక్ట్. ఈ 4 కాన్సెప్ట్స్తోనే మనం ఒక గ్రోత్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, ఈ వీడియోలో వచ్చేసి మనం జీడిపి అండ్ ఎన్డిపి చూద్దాం. అసలు గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఏంటి? వాల్యూ, ఇది ఒక్కటి బాగా అర్థం చేసుకోండి. వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ది బౌండరీ ఆఫ్ ఎ నేషన్ ఇన్ 1 year. 1 year అంటే ఏది మనకి ఇండియాలో? April 1st నుంచి 31 March. ఓకే, ఈ టైం పీరియడ్లో ఈ ఫైనల్ గుడ్స్ ఏవైతే ప్రొడ్యూస్ అయినాయో సర్వీసెస్, తన ఒక టోటల్ వాల్యూ మనీ ఉంటుంది చూడు, దాన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, బై యాడింగ్ ప్రైవేట్ కన్జంప్షన్ ఉంటుంది, నెక్స్ట్ గ్రాస్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, ఏవైనా ఇన్వెస్ట్మెంట్ చేయండి, నెక్స్ట్ గవర్నమెంట్ స్పెండింగ్ కూడా వస్తుంది, ట్రేడ్ బ్యాలెన్స్, ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్. ఎందుకంటే ఎక్స్పోర్ట్స్లో మనం ఇండియాలో ప్రొడ్యూస్ చేసినవి ఉంటాయి కదా, నెక్స్ట్ ఇంపోర్ట్స్లో అదర్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ అవుతాయి కదా, ఇవి మనకి జీడిపిలో రాదన్నమాట. ఓకే, ఏవైతే మన విత్ ఇన్ బౌండరీలో ఏవైతే ప్రొడ్యూస్ అయినాయో అవే జీడిపిలో వస్తాయి. ఓకే, ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇన్సూర్స్ ఇంపోర్టెడ్ గుడ్స్ ఆర్ ఎక్స్క్లూడెడ్. ఇంపోర్టెడ్ అన్నీ ఎక్స్క్లూడ్ అయిపోతాయి. నెక్స్ట్ ఎక్స్పోర్టెడ్ డొమెస్టికలీ ప్రొడ్యూస్ గుడ్స్ ఆర్ ఇంక్లూడెడ్. ఓకే, సరే జీడిపి అంటే గ్రాస్ అంటే ఏంటి? టోటల్ బిఫోర్ సబ్స్ట్రాక్టింగ్ డిప్రిసియేషన్ అంటే నెక్స్ట్ మీకు జిఎన్పిలో వస్తుంది టోటల్ వాల్యూ అనుకోండి. ఓకే, గ్రాస్ అంటే. నెక్స్ట్ డొమెస్టిక్ ఎకనామిక్ యాక్టివిటీస్ విచ్ ఇంక్లూడ్ విత్ ఇన్ ది నేషనల్ బౌండరీస్ యూజింగ్ కంట్రీస్ క్యాపిటల్ ఓన్లీ. ఓకే, నెక్స్ట్ ప్రోడక్ట్స్ ఏవి? గూడ్స్ అండ్ సర్వీసెస్. ఫైనల్ గుడ్స్ అంటున్నాను నేను. ఫైనల్ గుడ్స్ అంటే గుడ్స్ ఆర్ స్టేజ్ విచ్ నో ఫర్దర్ వాల్యుబుల్ అడిషన్స్. షుగర్ కేన్ తీసుకోండి. అన్న జ్యూస్ సెంటర్కి తీసుకువెళ్తున్నాడు, ఇది ఫైనల్ ప్రోడక్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మనం జ్యూస్ చేసుకొని తీసుకుంటున్నాం కదా, అదే ఇది మిల్క్ తీసుకువెళ్ళాం అనుకోండి. సరే ఇక్కడ చెప్తా. షుగర్ కేన్ ఉంది, మిల్లు, నెక్స్ట్ షుగర్, నెక్స్ట్ కన్జ్యూమర్. ఇక్కడ ఇంటర్మీడియట్ అవుతుంది, ఇక్కడ ఫైనల్ ప్రోడక్ట్ అయిపోతుంది. ఓకే, అలానే ఇప్పుడు షుగర్ కేన్ జ్యూస్ వెళ్ళినప్పుడు ఇక్కడే ఫైనల్ ప్రోడక్ట్ అయిపోతుంది. అలా ఏవైతే ఫైనల్ ప్రోడక్ట్లో మనం తీసుకుంటున్నామో దాన్నే ఫైనల్ గుడ్స్గా తీసుకుంటున్నాం. ఓకే, ఇంకా దాన్ని ఫర్దర్గా యూజ్ చేయకూడదు అన్నమాట దేనికి కూడా. ఇంకా దాన్ని మనం కన్సంప్షన్ కొనుక్కొని తీసుకొచ్చింటాం. ఓకే, ఏదైతే వాల్యూ ఉందో ఫైనల్ గుడ్స్ ప్రొడ్యూస్ చేసిన దాన్నే విత్ ఇన్ కంట్రీలో మన బౌండరీలోనే ఇన్ 1 year దాన్ని గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాం. ఓకే, సరే మరి ఇంపార్టెన్స్ ఏమని యూజ్ చేసి ఏమున్నది దీనికి? పర్సంటేజ్ చేంజ్ జీడిపి షోస్ ది ఎకనామిక్ గ్రోత్ తెలిసిపోతుంది కదా మనకి. ఓవరాల్ వాల్యూ టోటల్ ఫైనల్ గుడ్స్ అండ్ వాల్యూ లాస్ట్ ఇయర్ 2024లో 100 ఉందనుకోండి, 2025లో 107 వచ్చింది. అంటే 7% గ్రోత్ అయింది కదా మనం ఏవైతే గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేసినాం దానిలో అవి. ఓకే, ఏ గ్రోయింగ్ ఎకనామీ మీన్స్ రైజింగ్ ఇన్కమ్.
ఇన్ క్వాంటిటేటివ్ టర్మ్స్. ఓకే, మనకి గ్రోత్ ఉంటేనే ఇన్కమ్ పెరుగుతుంది, ఇన్కమ్ పెరిగితేనే నెక్స్ట్ మరి గ్రోత్కి హెల్ప్ అవుతుంది. ఎలా అంటే ఇప్పుడు చూడండి, పలానా ఒక కంపెనీ ఉంది, తను 100 ప్యాక్స్ ఆఫ్ రైసే ప్రొడ్యూస్ చేస్తున్నాం చెప్పండి ఈసారి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 107 ప్రొడ్యూస్ చేసినాం. ఈ 7 పెరిగింది కదా 7%. దీన్ని ఎక్స్ట్రా ఏమంటారు, దాన్ని ప్రొడ్యూస్ చేయడానికి ఎక్స్ట్రా లేబర్ కావాలి కదా మనకి. ఆ ఎక్స్ట్రా లేబర్ ఏం చేస్తుంది, ఇంకా మిగతా వాళ్ళకి ఎక్స్ట్రా ఇన్కమ్ కూడా వస్తుంది. ఓకే, అన్ఎంప్లాయీస్కి. అలానే ఈ ఎక్స్ట్రా ఇన్కమ్ రావడం వల్ల మనం డిమాండ్ ఎక్కువ చేస్తాం. అప్పుడు డిమాండ్ ఎక్కువ చేసినప్పుడు మరి ప్రొడ్యూషన్ పెరిగిపోతుంది. ఓకే, అలా సర్కిల్గా అయిపోతుంది ఇది. ఓకే, ఇండికేట్ సైజ్ ఆఫ్ ది ఎకనామీ, షోస్ ఇంటర్నేషనల్. మన ఒక ఇండియాలో మన బౌండరీస్ లోపల మనం ఎంత ప్రొడ్యూస్ చేయగలం అనేది చూపిస్తుంది. జీడిపి డస్ నాట్ ఇండికేట్ క్వాలిటీ. ఓకే, ఓన్లీ ఇది క్వాంటిటేటివ్ టర్మ్స్ వరకే. ఓకే, క్వాలిటీ ఎలా ఉన్నది తెలియదు. యూజ్డ్ ఫర్ గ్లోబల్ కంపారిజన్, IMF కంపేర్స్ కంట్రీస్ జీడిపీస్. ఓకే, అందరికి తెలిసిందే. ఓకే, ఎలియర్ మార్కెట్ ఎక్స్చేంజ్ రేట్ మనకి ఇలా పర్చేసింగ్ పవర్ ప్యారిటీ పైన చేసేవారు, ఇప్పుడు కూడా చేస్తున్నారంట. ఓకే, ఈ 1990 నుంచి జీడిపి తీసుకుంటున్నారు, ఇది కూడా చేస్తున్నారు. జీడిపిలో మనం 5th ఎకనామీ ఉంటే పవర్ పర్చేసింగ్ పవర్లో 3rd ఎకనామీ ఉన్నాం. ఎవరు, ఇండియా. ఓకే, సరే జీడిపి అర్థమైపోయిందా? జీడిపి అంటే ఏంటి, వాల్యూ ఆఫ్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ వితిన్ కంట్రీ ఇన్ 1 year, 1st April to 31 March కదా. ఓకే, సరే ఇదంతా మనకు ఫైనల్ వాల్యూ వచ్చేసింది జీడిపి. మరి ఎన్డిపి అంటే ఏంటి, నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. గ్రాస్ అంటే టోటల్ అన్నా కదా, ఎప్పుడైతే గ్రాస్లో నుంచి మనం డిప్రిసియేషన్ తీసేస్తాం దాన్నే నెట్ అంటాం. సేమ్ ఈ టోటల్ వాల్యూలో మనం ఒక డిప్రిసియేషన్ అంటే వేర్ అండ్ టియర్ ఆఫ్ అసెట్స్. ఇప్పుడు మనకి క్యాపిటల్ అసెట్స్ ఉంటాయి లైక్ మెషిన్స్, రాను రాను దాని వాల్యూ తగ్గిపోతుంది కదా. అంటే మనం ఫోన్ యూజ్ చేస్తున్నాం, ఇంకా 1 year 2 yearsకి 3rd yearకి దాని ఒక పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. ఓకే, ఆ పర్ఫార్మెన్స్ని మనం వాల్యూగా తీసుకుంటాం, ఎంత తగ్గింది. ఓకే, దీన్ని ఎవరు డిసైడ్ చేస్తారు, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. రేట్స్ ఆర్ పబ్లిష్డ్ అఫీషియల్లీ అప్లై చేస్తారు. ఎలా అంటే చూడండి, రెసిడెన్షియల్ హౌసెస్ ఉన్నాయి. ఇప్పుడు ఎక్స్ హౌస్ వచ్చేసి 100 అనుకోండి, నెక్స్ట్ వచ్చేసి ఎంత అవుతుంది తెలుసా, 99 అవుతుంది. హౌస్ అంటున్నాను నేను, ల్యాండ్ అంటే హౌస్ అంటున్నా, 99 అవుతుంది. ఎందుకంటే దానికి ఒక డిప్రిషియేషన్ వాల్యూ అయిపోతుంది, దాని ఒక స్ట్రెంగ్త్, దాని ఒక పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. ఓకే, ఎప్పుడైతే స్టార్టింగ్లో ఉన్న హౌస్ నెక్స్ట్ ఇయర్లో అలా ఉండదు కదా. సేమ్ అలానే ఎలక్ట్రిక్ ఫ్యాన్ వచ్చేసి 10%, ఎందుకంటే ఇది ఆల్వేస్ వర్కింగ్, ఇది స్టాండ్ స్టిల్ కదా ఇది, అందుకే దీని వాల్యూ తక్కువ ఉంటుంది, దీని వాల్యూ కొంచెం ఎక్కువ ఉంది, 10%. అలా ఇప్పుడు మనకి జీడిపి వచ్చిన దాంట్లో తన ఒక సెక్టర్స్ ఏవైతే మనకి ఇంక్లూడ్ చేసినాం దీనిలో, ఇప్పుడు మనం ప్రైవేట్ కన్జంప్షన్లో వేరే వేరే ఫ్యాక్టరీస్ ఎలా ఉన్నాయి. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫ్యాన్ ఫ్యాక్టరీని అనుకోండి, దీని ఒక టోటల్ ఓవరాల్ వాల్యూ 100 వచ్చింది. అప్పుడు డిప్రిసియేషన్ ఇంక్లూడ్ మేనేజ్ చేస్తాం 10%, అప్పుడు 90 వస్తుంది. ఇలా అన్నీ ఇంక్లూడ్ చేసుకుని వెళ్ళినప్పుడు మనకు లాస్ట్లో వచ్చేది ఎన్డిపి. ఓకే, అర్థమైందా డిప్రిసియేషన్ ఎందుకు చేస్తారనేది. సరే మరి వై ఎన్డిపి ఈజ్ ఆల్వేస్ లోయర్ దాన్ జీడిపి. డిప్రిసియేషన్ క్యాన్ నెవర్ బి జీరో. అసలు ఈ డిప్రిసియేషన్ ఎప్పటికీ జీరో ఉండదు. ఓకే, కొంచెమైనా వాల్యూ ఉంటుంది, 1% to 40% వరకు కూడా పోతుంది. ఓకే, సో ఎన్డిపి ఈజ్ ఆల్వేస్ లోయర్ దాన్ ది జీడిపి. మరి మనం ఈ డిప్రిసియేషన్ తగ్గించగలం. ఎలా,
బాల్ బేరింగ్స్ మెషిన్స్లో, నెక్స్ట్ లూబ్రికెంట్స్ కూడా యూజ్ చేయొచ్చు మెషిన్స్లో, నెక్స్ట్ ఇంప్రూవ్ టూల్స్ అండ్ టెక్నాలజీ. తన ఒక ఎఫిషియన్సీ ఇంకా అలానే ఉండడానికి మనము టెక్నాలజీ యూజ్ చేసుకొని చేయొచ్చు. ఓకే, డిప్రిషియేషన్ తగ్గించడానికి. మరి యూజెస్ ఏమున్నాయి డిప్రిషియేషన్స్ వల్ల, మనం ఎందుకు యూజ్ చేస్తున్నాం దీన్ని? మెజరింగ్ ది అసెట్ వేర్ అండ్ టియర్. మనకు తెలుసు కదా, ఏదైతే వాల్యూ ఉందో దాని ఎంత తగ్గుతుంది ఒకరి. అదే చెప్తున్నా, ఇప్పుడు నేను ఎలక్ట్రిక్ ఫ్యాన్ ఉంది 10% తగ్గుతుందంటే 5 ఇయర్స్లో 50% తగ్గుతుంది. దాన్ని మనం ఒక ప్రొడక్షన్ గురించి ఆలోచించవచ్చు. సరే, ఇప్పుడు 5 ఇయర్స్లో 50% తగ్గుతుందంటే మనం 5 ఇయర్స్కి ఎంత ప్రొడక్షన్ చేయాలి, అలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు కదా. ఓకే, మెజరింగ్ కరెన్సీ డిప్రిసియేషన్ ఇది వేరే టాపిక్లో అండి. ఇది పాలసీ టూల్ ఫర్ గవర్నమెంట్స్, ఒక పాలసీ టూల్గా వర్క్ చేస్తుంది ఇది ఎన్డీపీ. ఎలా? ద హెవీ వెహికల్ డిప్రిసియేషన్ రైజ్డ్ ఫ్రమ్ 20% to 40% ఇన్ ఫిబ్రవరి 2020. ఎలా? హెవీ వెహికల్స్ ఉన్నాయి, ఫస్ట్ 20% ఉండేది వాళ్ళు ప్రతి ఇయర్ది, నెక్స్ట్ అది 40% చేసేసినారు. ఎందుకు? బూస్ట్ ది సేల్స్. హెవీ వెహికల్స్ ఒక సేల్స్ని బూస్ట్ చేయడానికి వాళ్ళు డిప్రిసియేషన్ 40% చేసినారు. ఓకే, బట్ అంటే ఇప్పుడు డిప్రిసియేషన్ ఓన్లీ ఫర్ క్యాలిక్యులేటింగ్ ఎన్డీపీ కదా, వీళ్ళకేమి అవుతుంది? ఇప్పుడు ఈ వెహికల్ ఓనర్స్ ఉన్నారు, వాళ్ళంతా ఆలోచించారు కదా మనకి ఎంత డిప్రిసియేషన్ అవుతుందో లేదు. వీళ్ళు ఓన్లీ ఫర్ పాలసీ చేసుకున్నారు. ఓకే, ఎప్పుడైతే దాని ఒక వాల్యూస్, అంటే ఇప్పుడు దాని ఒక మిషన్స్, దాని ఉన్న ఇంజిన్స్ వర్క్ చేసే వరకు వీళ్ళు ఓనర్స్ చేంజ్ చేసుకోరు. ఓకే, ఫర్ అదే అంటున్నారు ఇతను, నాట్ బేస్డ్ ఆన్ లాజిక్. పాలసీస్ మనము అప్పర్ లెవెల్లో కూడా ఆలోచించి చేస్తుంటాం, కానీ కింద లెవెల్లో వేరేగా ఉంటాయి. అది చెప్తున్నారు, ఇప్పుడు ఈయన 20% ఒకేసారి 40% పెంచేసినారు డిప్రిసియేషన్ వాల్యూ, కానీ ఆ వెహికల్ ఒకేసారి 20% ఇదే అవుతుందా, డిప్రిసియేషన్ అవుతుందా? అవ్వదు కదా. సరే, అలానే యూజెస్ అంటే ఇప్పుడు మనకి జీడీపీ యూజెస్ తెలిసిన, ఇప్పుడు ఎన్డీపీ యూజెస్ ఏమున్నాయి, మరి లిమిటేషన్స్ ఏమున్నాయి దీనివి ఎన్డీపీవి? హెల్ప్స్ టు స్టడీ ది హిస్టారికల్ డిప్రిసియేషన్ లాసెస్. మనకి ఎంత లాసెస్ వస్తున్నాయి ఈ డిప్రిసియేషన్ వల్ల జీడీపీలో, క్లియర్ కట్గా ఇమేజ్ వచ్చేస్తుంది మనకి ఇక్కడ. షో సెక్టర్ వైజ్ డిప్రిసియేషన్, అదే చెప్పిన కదా. ఇప్పుడు రెసిడెన్షియల్ది వేరే డిప్రిసియేషన్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఐటమ్స్ వేరే డిప్రిసియేషన్స్ ఉన్నాయి. అలా మనకి ఈజీగా దీని డాటా బయటకు వచ్చేస్తుంది. హెల్ప్స్ ఎవాల్యుయేట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రెస్ ఇన్ రిడ్యూసింగ్ రిసర్చ్. న్యూ టెక్నాలజీ కూడా మనం ఇంట్రొడ్యూస్ చేయగలం, నెక్స్ట్ రీసెర్చ్ చేయగలం దాని గురించి ఎలా తగ్గించాలనేది. ఓకే, దెన్ వై ఎన్డీపీ ఈస్ నాట్ యూజ్డ్ ఫర్ ఇంటర్నేషనల్ కంపారిజన్. మరి ఎన్డీపీని ఎందుకు మనము ఇంటర్నేషనల్ కంపారిజన్ యూజ్ చేసుకోము, జీడీపీ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే డిప్రిసియేషన్ రేట్స్ డిఫర్ ఫ్రమ్ వేరియస్ కంట్రీస్. అంటే ఇండియాలో ఉన్న రెసిడెన్షియల్ ఏరియా అది 1% ఉంటే, నెక్స్ట్ అదే ఇప్పుడు ఇండోనేషియాలో మేబీ 5% ఉండొచ్చు. ఎందుకంటే హెవీ రైన్స్, నెక్స్ట్ ఫ్లడ్స్ రావడం వల్ల ఎక్కువ అలా డిప్రిషన్స్ వాల్యూ వేరే వేరేగా ఉంటాయి. ఓకే, అందుకోసం మనం ఇప్పుడు జీడీపీ అనేది వచ్చింది, ఓవరాల్ క్యాలిక్యులేషన్ చేసినాము. ఇప్పుడు ఎన్డీపీ తీసిన తర్వాత జీడీపీ రేట్స్ తగ్గిపోతాయి. ఎవరిది? ఇండోనేషియాది. వాళ్ళు ప్రొడ్యూస్ చేసేదాన్ని బాగానే ప్రొడ్యూస్ చేస్తున్నారు ఫైనల్ గుడ్స్, కానీ డిప్రిషియేషన్ వల్ల వాళ్ళ వాల్యూ తగ్గుతుంది. అందుకోసం దీన్ని కంపేర్ చేయలేము. ఓకే, ఇంటర్నేషనల్ లెవెల్లో. ఇంకో ఎందుకంటే సమ్ రేట్స్ ఆఫ్ పాలసీ డ్రైవెన్. అదే ఒకేసారి 40% పెంచేసినారు కదా హెవీ వెహికల్స్. నో గ్రౌండ్ రిపోర్ట్, ఓన్లీ డైరెక్ట్ ఇంకా వాళ్ళు పాలసీలో చేంజ్ చేసినారు, 40% చేస్తున్నాం ఈసారి డిప్రిషియేషన్ అని. కానీ వెహికల్స్ ఒక ఇంజిన్స్ బాగానే వర్క్ చేస్తున్నాయి, 20% ఒకేసారి డిప్రిషియేషన్ రాదన్నమాట. ఓకే, సడన్లీ. అందుకోసం దీన్ని ఇంటర్నేషనల్లో యూజ్ చేయాలి. ఎందుకు? ఫస్ట్ వచ్చేసి డిఫరెంట్గా ఉంటాయి రేట్స్ దానివి, నెక్స్ట్ ఇంకా సమ్ రేట్స్ ఆర్ ఇల్లాజికల్, నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి పాలసీ డ్రైవెన్ ఉంటాయి కొన్ని రేట్స్, అందుకోసం. ఓకే, ఈ వీడియో వచ్చేసి మీరు జీడీపీ అండ్ ఎన్డీపీ కన్వర్ట్ చేసినారు కదా, నెక్స్ట్ దానిలో జిఎన్పి అండ్ ఎన్ఎన్పి చేద్దాం.